ఆదిత్య 369 సినిమా 1991లో వచ్చిన ఒక క్లాసిక్ హిట్గా తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో కొత్తగా వినూత్నంగా కనిపించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ను ఎంతో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా రూపొందించి ప్రేక్షకులకు ఒక శాస్త్ర సాహిత్య అనుభవాన్ని అందించారు. ఈ సినిమాకు బాలకృష్ణ మరియు మోహిని అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. మోహిని అప్పట్లో సౌత్ ఇండియన్ సినిమాలో తన అందం, నటనతో భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర మహాలక్ష్మి పాఠకుల నుంచి బాగా అంగీకారం పొందింది. మోహిని సైతం తన కెరియర్ను చాలా శీఘ్రంగా స్థిరపరచుకుంది. ఆమె 1987లో తన తమిళ సినిమాలతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆదిత్య 369 వంటి సూపర్ హిట్ సినిమా ఆమె కెరియర్లో పునాది సాధించింది మరియు దాంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో సుమారు 100 సినిమాలు చేసింది. అయితే 2011లో ఆమె చివరగా నటించి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా క్రమంగా వెళ్ళిపోయింది. ఇద్దరి పిల్లలకు తల్లి అయిన మోహిని ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మత ప్రచారకురాలిగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్భంగా మోహిని గురించి మరొక్కసారి చర్చ జరుగుతోంది. గతంలో ఆమె సన్నగా, నాజూగ్గా కనిపించినా ఇప్పటికీ ఆమె శరీరంలో కొంతమేర బరువు పెరిగింది. అయినప్పటికీ ఆమె అందం ఎప్పటికీ ఆగలేదు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమా రీ రిలీజ్ సందర్భంలో మోహినిని అందం, నటన విషయాలపై అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆమె ఫ్యామిలీతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతుంటాయి. ఆదిత్య 369కు సంబంధించిన ఈ చర్చలు మోహిని గ్లామర్తో జోడించుకొని ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా మారాయి.